అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్కి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష్య పండితుడు వైవిఎస్ఎస్ గిరిరావు గారు విచ్చేసి ఉన్నారు. నమస్కారం అండి గిరి గారు. నమస్తే అమ్మా. ఈరోజు మా ఛానల్కి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి. చాలా సంతోషం. నేను మీ ఇంటర్వ్యూలు చాలా ఛానల్స్లో చూశాను సార్. ఆధ్యాత్మికంగా ఇంత పురోగతి సాధించడానికి మీకు గురువు ఎవరైనా ఉన్నారా? ఏ వయసులో మీరు ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించడం జరిగింది సార్? చాలా నాకు సంతోషాన్ని ఇచ్చేటువంటి ప్రశ్న అడిగారమ్మా. నేను దాదాపుగా ఇప్పటికి ఒక 2-3 వేల వీడియోస్ తీసినా కానీ ఇన్ని ఛానల్స్ చెప్పినా ధర్మ సందేహాలు అడుగుతూనే ఉన్నారు తప్పితే అసలు నేను ఈ ఆధ్యాత్మిక మార్గానికి రావటానికి కారణభూతులైనటువంటి మా సద్గురువుల గురించి చెప్పేటువంటి అవకాశాన్ని మీరు కల్పించారు. జనరల్గా ప్రతి మానవుడికి ఏంటంటే మనం ఆశ్రయించవలసింది తల్లి, తండ్రి, గురువు, దైవం. ఈ నలుగురిని మనకి ప్రాణాధారమైన వాళ్ళగా మనం భావిస్తాం. సహజంగా ఏం చేస్తారంటే తల్లి అనేది పుట్టుకతోనే వస్తుంది, తండ్రి అనేవాడు పుట్టినప్పటి నుంచి మనతో ఉంటారు కాబట్టి. ఇక గురువు, దైవంలో ఏంటంటే కొంతమంది అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేనప్పుడు వాళ్ళకి దైవ మార్గంలోకి మారకుండా ఆధ్యాత్మికత తెలియకుండా ఉన్నవాళ్ళు కొన్నాళ్ళ తర్వాత దైవత్వంలోకి రావడం అనేది జరుగుతుంటుంది. అప్పుడు ఆ మార్చిన వాళ్ళని గురువు అంటారు. కానీ నాకు అది పురాకృత వశమో ఏమో పుణ్యఫలమో తెలియదు, కానీ నేను ధార్మికమైన కుటుంబంలో ఉన్నాను కాబట్టి చిన్నప్పటి నుంచి దైవం అనేది కూడా బై డిఫాల్ట్ బై బర్తే వచ్చింది అనుకోవచ్చు. అంటే తల్లి, తండ్రి, దైవం గత జన్మ సంస్కారం వల్ల బై బర్తే వచ్చింది. తర్వాత నాకు ఊహ తెలిసేటప్పటికంటే నాకు మీకు మామూలుగా ఈ శాస్త్రం ఏం చేస్తుంది, అష్టవర్షాద్ భవేత్ కన్య అని ఆడపిల్లలకి ఎలా అంటారో అట్లాగే గర్భాష్టకం అని ఉపనయనం చేసి, అంటే కడుపులో ఉన్న పీరియడ్ కూడా కలుపుకొని 7వ సంవత్సరానికి వాడికి ఉపనయనం చేసి వాడిని గురువు ఆశ్రయంలో పెట్టాలి అని శాస్త్రం ఉంది. ఈ విద్యలన్నీ 64 కళ్ళు నేర్చుకున్న తర్వాత స్నాతకోత్సవం చేసుకుని ఆయన సన్యాసాశ్రమానికి వెళ్తుంటే వైవాహిక జీవితంలోకి రండని మామగారు వాళ్ళు, బావమరిది వాళ్ళు వచ్చి పిలుస్తారు. ఇది శాస్త్రం ఉన్నది. నాకు కరెక్ట్గా అలాగే ఒక 6-7 ఏళ్ల వయసులోనే ఒక సద్గురుని ఆశ్రయించేటువంటి అవకాశం నాకు కలిగింది. అది పూజ్యశ్రీ డాక్టర్ ఎక్కిరాల వేదవ్యాస్ గారు. ఆయన మా గురువు గారు. ఆయన ఉండబట్టే నేను ఈరోజు ఈ స్థితిలో ఇలా మాట్లాడగలుగుతున్నాను, ఇలా గౌరవ మర్యాదలు పొందుతున్నానంటే ఇంక వేరే ఏమీ లేదమ్మా. కేవలం నేను ఈరోజు ఇన్ని వేల ఉపన్యాసాలు చెప్పిన వాటిల్లో కూడా మా గురువు గారు రాసినటువంటి ఒక 108 పుస్తకాల దాకా రాశారు. 108 రాసినారు సార్. తర్వాత ఏంటంటే ఆయన దాదాపుగా ఆయన ఉపన్యాసం చెబుతుంటే ఆయన పాదాల దగ్గర కూర్చుని మా నాన్నగారు టేప్ రికార్డు పెట్టుకుని అప్పటికి పానాసోనిక్ మోనో దాంతో పెట్టుకుని ఒక 600 క్యాసెట్లు దాకా ఆయన రికార్డ్ చేయడం జరిగింది. అవన్నీ కూడా రెగ్యులర్గా మేము వింటూ ఆ పుస్తకాలు చదువుతూ ఆయన ఉపన్యాసాలు వింటూ నాలోని ఇప్పుడు ఈరోజు ఒక మాట ఏదైనా చెప్పాను, ఒక పదం ఏదైనా అన్నాను, ఒక ఎగ్జాంపుల్ ఏదైనా చెప్పానంటే 100% ఆయన ఉచ్చిష్టం. అంటే ఆయన స్వరంలోంచి వచ్చింది, ఆయన పుస్తకాల్లోంచి, ఆయన లిటరేచర్లోంచి, ఆయన స్వరంలోంచి వచ్చిన మాటలే తప్పితే మాటలన్నీ ఆయనవే, మనిషి మాత్రమే మీరు. నా దగ్గర ఏ విద్వత్ అంటే నేను ఒక మైక్ లాగా పనిచేస్తున్నాను అనుకోవచ్చు. అంటే ఒక మైక్ ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, పాయసంలో గరిటె ఏంటి చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు, గరిటెకి ఏమీ తెలియదు, గరిటె వడ్డిస్తుంది, అబ్బా గరిటెలోంచి పెట్టిన ప్రసాదం తిన్నామని అందరూ అనుకుంటుంటారు. కానీ వడ్డిచ్చేది భగవంతుడు ఎట్లాగో నాలోంచి వచ్చే ప్రతి మాట కూడా ఆయన పెట్టిన భిక్షమ్మ నాకు. వాళ్ళు కూడా ఏంటంటే అనంతాచార్య గారని మహానుభావుడు ఒక ఆయన ఉన్నారు. ఆయనకి 4 వేదాల లాంటి 4 పిల్లలు ఉన్నారు. ఎకిరాల కృష్ణమాచార్య గారు, ఎకిరాల వేదవ్యాస గారు, ఎకిరాల భరద్వాజ గారు, ఎకిరాల బోధాయన గారని 4 ఉన్నారు. 4 కూడా ఎన్సైక్లోపీడియాస్ ఆఫ్ స్పిరిచువల్ నాలెడ్జ్. ఒక్కొక్కళ్ళు ఒక్కో వింగులో వెళ్ళారు. అంటే ఒకళ్ళేమో ధ్యాన మార్గంలో కంప్లీట్ వెళితే, ఒకళ్ళేమో యజ్ఞయాగాది క్రతువులు, ప్రతిష్టలు, హోమాలు, జపాలు వీటిల్లో ధార్మిక శాస్త్రాన్ని ఒకళ్ళు పట్టుకున్నారు. ఒకళ్ళేమో కంప్లీట్ దత్త మార్గాన్ని పట్టుకుని ఈ దత్త సాంప్రదాయము అవన్నీ పట్టుకుని ఏపీలో ఇన్ని ప్రచారం కావడానికి షిరిడి సాయి టెంపుల్స్ వెళ్ళడానికి ఆయన కారణం. ఇంకో ఆయన అసలు మానవ సేవే మాధవ సేవ అని ఆయుర్వేదిక్ బిషప్గా ఉండి అందరికీ సేవ చేస్తే అదే మనకి పరమార్థం అంటూ
ప్రజాసేవ చేసుకుంటూ ఒక ఆయన నలుగురు కూడా ఈ నలుగురికి ముగ్గురికి మూడు కల్ట్స్ ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ కొన్ని వేల మంది శిష్యులు ఉన్నారు. అటువంటి వాళ్ళల్లో నేను వేదవ్యాస గారి శిష్యుడిగా ఉండటం వల్ల ఈరోజు నేను ఈ స్థితిలో ఉండటానికి నాకు ప్రధాన కారణం ఆయనేనమ్మా. అది కూడా ఎలా జరిగిందంటే మా నాన్నగారికి వాస్తవానికి ఆయన చక్కగా సూర్యోపాసన అంటే అసలు సృష్టిలో సూర్యుడు ఉదయించకపోతే అసలు సృష్టి ఉండదు. అంటే ఇక్కడ ఈ డే బై డే అనేది రాదు కాబట్టి సూర్యాధారణ చేసేవాళ్ళు. మనకి హైందవ ధర్మంలో ప్రధానం అనేది అంటే ఏంటంటే అంటే మిగతాల వేదాలు ఉపనిషత్తులు అన్నీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు ఒక బైబిల్ లాగా వాళ్ళకు ఒక ఖురాన్ లాగా మనకి భగవద్గీత అనేది ప్రామాణికం కాబట్టి 745 శ్లోకాలు ఉన్నటువంటి ప్రాచీన భగవద్గీత ఏదైతే ఉందో ఆ భగవద్గీతనే నిరంతరం 18 అధ్యాయాలు ఆయనకి కంటదవచ్చు మా నాన్నగారికి. ప్రతిరోజు కూడా ఆ 45 మినిట్స్లో అయిపోయేది. ఆయన రోజు భగవద్గీత 740 శ్లోకాలు చదివేటవాళ్ళు సార్ మీ భగవద్గీత మొత్తం కూడా శుభ్రంగా చదివేవాళ్ళు మహానుభావులు. అలా ఉన్న వ్యక్తికి ఏంటంటే ఒకసారి ఆయన ఎన్ఎస్ రైట్ కెనాల్స్లో ఉండగా ఆయన కాలనీ సూపరింటెండెంట్ అని పెడుతుంటారు వాళ్ళు. ఈ కాలనీ సూపరింటెండెంట్గా చేస్తున్నప్పుడు అక్కడ కొంతమంది రాఘవేంద్రమ్మ గారు అని చెప్పేసి ఒక సత్సంగాలు అవి మా గురువు గారి శిష్యురాలు ఒక ఆవిడ ఉండి ఆవిడ ఒక సుజాత గారని ఈ హైమావతి గారని మా అమ్మ ఇందిరాదేవి వీళ్ళందరితో కూర్చొని ఏదో విష్ణు సహస్రనామం నారాయణ మంత్రం ఏదో చేసుకుంటూ ఉండేవాళ్ళు. మా నాన్నగారు కూడా సరే ఆదివారం ఒక్కరోజు కదా వెళ్ళి ఆవిడేదో చేసుకుంటూ ఉంది చక్కగా ఆధ్యాత్మిక మార్గంలో చేసుకొని అని దాని పెద్దగా ఎప్పుడూ వెళ్ళలేదు అక్కడికి. అలా ఒక 2-3 నెలలు గడిచిన తర్వాత ఇట్లా గురువు గారు వస్తున్నారండి, మీరు కాలనీ సూపరింటెండెంట్ కదా, మీరు కొంచెం అన్నీ ఇక్కడ చౌల్ట్రీకి ఏర్పాటు చేయడం కానీ మైక్ సెట్ ఏర్పాటు చేయడం కానీ అక్కడ ఏంటంటే ప్రతి వీళ్ళు పరిషత్ నాటకాలు వేశారు మా నాన్నగారు. అంటే స్టేట్ లెవెల్ బెస్ట్ కమెడియన్గా అంటే ఒక 300 మంది నాటకాల ట్రూపులు అయిన తర్వాత అందులో స్క్రూట్నీ చేసి ఒక 150 కుదించి అందులో మళ్ళీ 30 కుదించి అందులో ఒక 10 నాటకాలు తీసి స్టేట్ లెవెల్లో వేయిస్తారు. ఆ వేసిన వాళ్ళు టాప్ హైయెస్ట్గా వచ్చి బెస్ట్ కమెడీ పోటాపోటీగా వచ్చి అంటే ఒక పక్క సుత్తి వీరభద్రరావు గారు, ఒక పక్క మా నాన్నగారు, నువ్వా నేనా వీళ్ళిద్దరు ఎవరికి వస్తుంది ఫస్ట్ ప్రైజ్ అని కొట్టుకొని చివరికి స్టేట్ లెవెల్ బెస్ట్ కమెడీని మా నాన్నగారు వచ్చింది. ఇలా ఈయనకి ఆర్గనైజేషను తర్వాత కోదండరామ సమాజం అని చెప్పేసి భజన సంకీర్తనలు చేసి తిరుపతిలో సమాజ సదస్సు హాల్లోను శ్రీశైలంలోను తర్వాత అక్కడ మనకి రాముల వారి మండపంలోను భద్రాచలంలో ఇట్లా పెద్ద పెద్ద చోట్ల చాలా ప్రశస్తంగా వీళ్ళు సంకీర్తన సమాజం పెట్టుకుని చేయడం జరిగింది. ఇలా మీకు ఆర్గనైజింగ్ స్కిల్స్ ఉన్నాయి కదా, మా గురువు గారు వస్తున్నారు కొద్దిగా మీరు ఏర్పాట్లు చేయండి అంటే ఈయన స్ట్రిక్ట్గా చెప్పారు. ఈ గురువులందరూ అనేటువంటి మనుషుల చేత పలకీలు మోయించుకోవటము, ఇవన్నీ ఏమిటేమిటో ఆధ్యాత్మికతల్లో పాదపూజలు చేయించుకోవటము, లేనిపోయినవన్నీ సెంటిమెంట్స్ పెట్టి వాళ్ళందరికీ డబ్బులు తీసుకోవటం ఇవి చేస్తుంటారు. నాకు ఇవన్నీ నేను వ్యతిరేకిని. చక్కగా మన భగవంతుని ఆరాధించుకోవాలి. కొన్ని కల్స్ అయితే అసలు భగవంతుడి ఫోటోని కూడా తీసేసి అక్కడ గురువు ఫోటోనే పెట్టి ఈయనలోనే భగవంతుడి కాలు వేలు గోరని కూడా చెప్తుంటారు. ఈ సిస్టమ్స్ అన్నీ నాకు కాదు. నేను చక్కగా భగవద్గీత చదువుకుంటాను చాలు, నాకు చక్కగా ఆదిత్య హృదయం రోజు చదువుకుంటాను చాలు, 2 చాలు అంటే లేదండి మీరు ఆర్గనైజ్ చేయండి గురువు గారితో, ఇవన్నీ ఏమీ చేయక్కర్లేదు అని అంటాం. ఆయన రావటం, ఈయన చక్కగా వాటిలో కుర్చీ చేసుకుని అందరూ ఆడియన్స్ అందరూ లోపల కూర్చుంటే ఈయన చక్కగా కుర్చీ చేసుకుని ఆర్గనైజ్ వచ్చిందా మైక్ వచ్చిందా అన్ని పెట్టారా కుర్చీలు వేసారా, పాపం వీళ్ళు ఆడవాళ్ళు ఏం తెలియదు మనం చేయిద్దామని చెప్పి వాటిలో కుర్చీ చేసుకుని మాట్లాడుతున్నారు. టక్కన ఒక అంబాసిడర్ కార్ వచ్చి ఆగింది అక్కడ. అందులోంచి ఒక వైట్ ప్యాంటు, ఒక వైట్ షర్టు, బ్లాక్ బెల్ట్, బ్లాక్ కళ్ళజోడు పెట్టుకుని బ్లాక్ షూ వేసుకుని ఒక ఆయన టకటక లోపలికి వెళ్ళిపోయారు. తర్వాత అందులో కోలాహలంగా నారాయణ మంత్రం లోపల నుంచి ఒక్కసారిగా అందరికీ ఏదో అలజడి కనిపించింది. ఏమైంది ఏంటి గురువుగారు వస్తున్నారా, ఎప్పుడు వస్తున్నారంటే అయ్యో వచ్చేస్తున్నారండి. అదే నేను ఇక్కడే ఉన్నాను కదా, ఎప్పుడు వెళ్ళారంటే ఇందా వెళ్ళిన ఆయనేనండి గురువుగారు. ఇదేమిటి గురువు అంటే పెద్ద పెద్ద కాషాయ వస్త్రాలు పెట్టుకుని గడ్డాలు పెట్టుకుని మీసాలు పెట్టుకుని 10 మంది వంది మాగల చేత విసనకర్రలు పెట్టి ఇసురుకించుకుంటే అలా భయంకరంగా అంటే అలా రాజసంగా ఉంటారనుకున్నాను. ఈయనంటే సింపుల్గా వచ్చారు, కారులో వచ్చారు, టక్కన లోపలికి వెళ్ళారని చూస్తే ఉపన్యాసాలు ఏం చెబుతారు, ఏం పెట్టకథలు చెబుతారు, ఏం భాగవతం చెబుతారు, పురాణాలు చెబుతారు, ఇవన్నీ పెట్టకథలు చెప్పడం మామూలుగా పౌరాణికంగా చెబుతుంటారు కదా అని వెళ్ళారు. ఆధ్యాత్మికత అంటే ఒక పవరు. ఆ పవర్ని మనం రిసీవ్ చేసుకునే శక్తి అంటే నువ్వు స్విచ్ చేసినా ఫ్యాన్ తిరుగుతుంది, నువ్వు స్విచ్ చేసినా లైట్ వెలుగుతుంది, నువ్వు స్విచ్ చేసినా ఫ్రిడ్జ్ పనిచేస్తుంది, ఎయిర్ కూలర్ పనిచేస్తుంది, వాషింగ్ మిషన్ పనిచేస్తుంది. ఇవి చేసేటువంటిది మనం జపధ్యానాలు చేసుకోవడం.
అందుకని ఏంటంటే ఇవి జపధ్యానాలు మనం చేసుకోవడం. అలా కాకుండా గురువు అనేవాడు ఎవరయ్యా అంటే, అది ఏదైనా రిపేర్ వస్తే, ఆ ఫ్యాన్ రిపేర్ వస్తేనో, ఆ ఫ్రిడ్జ్ రిపేర్ వస్తేనో, దాని రిపేర్ తెలిసి దాన్ని రెక్టిఫై చేయగలిగిన వాడు గురువు. అలాగే విజయవాడ వెళ్ళాలన్నా, గుంటూరు వెళ్ళాలన్నా, ఇటు వెళ్తే గుంటూరు వస్తుంది, ఇటు వెళ్తే విజయవాడ వస్తుంది అని చూపించే సైన్ బోర్డు లాంటి వాడు గురువు అని ఇలా చెప్పుకుంటూ ఉపన్యాసం చెబుతున్నసరికి అసలు మా నాన్నగారు కంప్లీట్ స్టన్ను. అసలేనా ఇదంతా కూడా ఏంటంటే సైన్స్ చెప్తున్నారు తప్పితే, ఇక్కడ రీజనబుల్గా చెప్తున్నారు తప్పితే మూఢ విశ్వాసాలు ఎక్కడా ప్రోత్సహించట్లేదే. ఇంకా ఆయన ఏం చెప్పారు ఆ ఉపన్యాసంలో, ఏదో ఆధ్యాత్మికత అంటే పెళ్ళాం పిల్లల్ని వదిలేసి, బాధ్యతలు వదిలేసి ముక్కు మూసుకొని జపం చేయడం కాదు, నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు, నీ తల్లిదండ్రులని జాగ్రత్తగా చూసుకో, నీ పెళ్ళాం బిడ్డలను జాగ్రత్తగా చూసుకో, నీ ఉద్యోగాన్ని సక్రమంగా నిర్వర్తించు, అంటే కర్మస్య కౌశలం, అదే ధర్మము. అంటే పర్ఫెక్ట్గా నీ ఉద్యోగాన్ని నువ్వు చేయటాన్ని, పర్ఫెక్ట్గా నీ భర్తగా నువ్వు చేయటాన్ని, పర్ఫెక్ట్గా నీ కొడుకుగా నువ్వు ధర్మాన్ని పాటించడాన్ని, అది ఆధ్యాత్మికత. బాధ్యతలన్నీ వదిలేసేసి ఏమి పట్టకుండా కూర్చోవటం ఆధ్యాత్మికత కాదు అని చెబుతుంటే అసలు ఆయన కంప్లీట్ ఇమ్మర్స్ అయిపోయి అది అలా టర్న్ అయిపోవడం జరిగింది. అప్పటి నుంచి మా ఫ్యామిలీ మొత్తం కూడా గురువుగారి శిష్యరికంలో ఉంటే, అప్పటికి నాకు 6 ఏళ్ల వయసులో 7 ఏళ్ల వయసులో ఆయన దగ్గరికి వెళ్ళిపోయి, ఆ రోజు నుంచి ఆయన శిష్యరికం చేసుకుంటూ ఆయన ఉచ్చిష్టం గట్టిగా ఏంటంటే ఆయన ఉచ్చిష్టంతోనే ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానమ్మా. అది నేను చెప్పుకోవడం నా ప్రథమ కృతజ్ఞత. ఆ చెప్పుకునే అవకాశం మీ ద్వారా, మీ ఛానల్ ద్వారా వచ్చింది. నేను ధన్యుణ్ణి.